మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ అనగా అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. క్రిస్మస్ అనేది రెండు మాటల కలయిక. క్రైస్ట్ మాస్ అన్నమాట. ఓకే, క్రైస్ట్ అంటే అది తెలుగు మాట కాదండి, గ్రీక్ మాట అన్నమాట. క్రిస్తాస్ అంటే అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్, దేవుని చేత అభిషేకించబడినవాడు. ఎవరు అనంటే యేసు ప్రభు అన్నమాట. దేవుని చేత ఎందుకు అభిషేకించబడ్డాడు అనంటే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదవాలన్నమాట. అక్కడ యేసు ప్రభువే చెప్తారు, ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకు సువార్త బోధించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తిని కలుగజేయుటకు, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. మరి అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే దేవుని యొక్క శక్తి అన్నమాట. ఆ శక్తిని దేవుడు మనకి ఇవ్వడం. దావీదును మనం చూస్తే 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 13లో సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదు మీద తైలం పోసి అభిషేకించగా పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ అతని మీదికి వచ్చి అతనితో ఉండిపోయింది. యేసు ప్రభునే చూద్దామండి. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉంటారు. అక్కడ సెలవు తీసుకొని ఆయన యోర్దాను నదికొచ్చి బాప్తిస్మం తీసుకొని ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. అభిషేకం పరలోకం నుంచి వస్తుందండి. పరలోకం తెరవబడింది. లూకా 3:21-22. అప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శరీర రూపంలో, పావురం రూపంలో యేసు ప్రభుపై వచ్చి నిలిచారు. అప్పుడు పరలోకం నుండి తండ్రి దేవుడు చెప్తున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఆయనకి శక్తిని ఇచ్చారు. దేనికి శక్తి? సర్వశక్తిమంతుడైన దేవుడు కుమారునికి ఆ శక్తిని ఇచ్చారు. క్షమించే అధికారాన్ని ఇచ్చారు, స్వస్థతలు చేసే అధికారాన్ని, సువార్త బోధించే అధికారాన్ని, దయ్యాలు వెలగొట్టే అధికారం, మరణాన్ని గెలిచే అధికారం, మరణించిన వాళ్ళని లేపడం, అంత శక్తి, అంత ఏ శక్తి దేవుడు కలిగి ఉన్నాడో అదంతా దేవుడు తన కుమారునికి ఇచ్చాడనమాట. అది కొంచెం కొంచెం ఏలియా అభిషేకం చూస్తే చనిపోయిన వాళ్ళని లేపాడు. కార్మేలు కొండ మీద ఆయన 450 మంది బాలు ప్రవక్తలు, అంటే ఒక దయ్యపు శక్తి, అంతమందిలో పనిచేసే దయ్యపు శక్తిని బంధించే అంత అభిషేకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అలా మనం కూడా అలాంటి అభిషేకాన్ని కలిగి ఉండాలండి. క్రిస్తాస్ అంటే దేవునిచే అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తాడండి. మోషేని అభిషేకించాడు, మోషేకి పని ఇచ్చాడు. ఏలియాను అభిషేకించాడు, ఎలీషాను అభిషేకించాడు, అపోస్తులను అభిషేకించాడు, సువార్త బోధించడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, స్వస్థత చేయడానికి అన్నమాట. ఈ అభిషేకాన్ని మనం ప్రతిరోజు పొందాలండి. ఆ దాహాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. 92వ కీర్తన 10వ వచనంలో, నేను నీకు అడవి ఎద్దునకి ఇచ్చిన బలాన్నిచ్చి క్రొత్త తైలంతో నేను నిన్ను, నీ తలని అంటి ఉన్నాను, అభిషేకిస్తాను. ప్రతిరోజు క్రొత్త దీవెనలు అనంటే ఈ లోక సంబంధమైన దీవెనల కొరకు కాదండి, పరలోక సంబంధమైన దీవెన. అభిషేకాన్ని పొందాలి. మరియ తల్లిలాగా వాక్యాన్ని గర్భం ధరించాలి. దినము రాత్రి కూర్చొని వాక్యాన్ని చదవాలి. మనం చేయవలసిన పనికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తారనమాట. అప్పుడు మనం ఎక్సలెంట్గా ఉంటాం. ఎక్సలెంట్ దానియేల్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. ఎక్సలెంట్ స్పిరిట్ని దేవుడు ఆయనకి ఇస్తారు.
దానియేలు 6:3 ఉంటుంది అన్నమాట. అలాంటి అభిషేకం మనకు కూడా కావాలండి. మన తల మీద ఆయన అభిషేకం ఉండాలన్నమాట. రాత్రంతా మనం దేవుని యొక్క ధ్యాస ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తూ ఉంటే, అంతోని వారు కూడా అంతే, రాత్రంతా అభిషేకాన్ని పొందుతారనమాట. ఉదయం ప్రీచింగ్ చేస్తుంటే మరి ప్రజలకి విడుదల కలుగుతుంది, అలాగే స్వస్థతలు జరుగుతూ ఉంటాయన్నమాట. అది రాత్రి అభిషేకం పొందడం. అలాంటి అభిషేకం మనం పొందాలి. క్రీస్తు గురించి, క్రిస్తాస్ అనే మాట ఎన్నిసార్లు మనం వాడతాం, కానీ దాని అర్థం మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ క్రిస్మస్ అంటాం. అసలు ఏంటి క్రిస్మస్ అంటే? క్రీస్తు, క్రిస్తాస్ అనే గ్రీక్ వర్డ్లోంచి వస్తుంది అనమాట. అంటే అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్, దేవునిచే అభిషేకించబడ్డాడు. యెషయా 61 చెప్పాను కదా. మరి మాస్ అంటే ఏంటి? మనం రోజు మాస్ అంటాం కదండి, పాల్గొంటాం కదా. మాస్ అంటే ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం. మరి ఈ ఆరాధన మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు, 3 అని పేరు చెప్పలేదండి, కానుకలు 3 కాబట్టి 3 జ్ఞానులు కావచ్చు అని మన బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. వాళ్ళు ఇరాన్ నుంచి వస్తారండి. ఇప్పుడు ఇరాన్, అప్పుడు పారసిక దేశం. అంటే మన ఎస్తేర్ రాణి వాళ్ళ అత్తగారు ఊరు. అమ్మాయి అక్కడే పుట్టింది, అక్కడే పెళ్ళి, అక్కడే మరణించింది. కాబట్టి మన ఎస్తేర్ రాణి మోర్డికాయల ఊరు అనమాట, దేశం. అక్కడ 1100 మైళ్ళు యెరూషలేంకి, బాబిలోనియా 900 మైళ్ళు. అక్కడ నుంచి నిజానికి ఈ జ్ఞానులు కూడా దానియేలు శిష్యులు అని చెప్తారనమాట. అందుకే వాళ్ళు దేవుని కొరకు వేచి ఉన్నారు. నక్షత్రం వాళ్ళని నడిపించింది. నక్షత్రం ఎట్లా నడిపిస్తుందండి? దేవుడు పంపించారనమాట. వాళ్ళు అలా ఒంటెల మీద ప్రయాణం చేసి అలా వచ్చేసరికి సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర ఉండొచ్చు, 2 సంవత్సరాల కంటే తక్కువ అన్నమాట. వాళ్ళు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. పాత నిబంధనలో మొదటి మారు ఆరాధన అనే మాటని అబ్రహాం వాడతాడండి, ఆదికాండం 22:5లో. ఇప్పుడు ఇక్కడ నూతన నిబంధనలో మొదటి మారుగా మత్తయి సువార్త 2:11లో జ్ఞానులు అంటున్నారు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రంను చూచి మేము ఆరాధింపవచ్చింది. మనము ఎందుకు రావాలండి చర్చికి? దేవుని ఆరాధించడానికి. చర్చిలోనే కాదు, మీరే ఒక చర్చ్. యాక్చువల్గా మీ లోపల దేవుడు ఉన్నారు. మరియ తల్లి దగ్గర నుంచి నూతన నిబంధన, సొలొమోను పాత నిబంధనలో దేవాలయాన్ని నిర్మించాడు, కానీ పాపంలో పడిపోయాడు, వంశానికి శాపం తీసుకొని వచ్చాడు. సిరాక్ 47లో ఉంటుందన్నమాట. దేవుని శిక్షకి, ఆయన పాపానికి ఆయన పిల్లలు శిక్ష అనుభవించారు. కానీ మరియ తల్లి ఏ ఆలయం నిర్మించలేదు. నూతన నిబంధన ఏంటంటే నీ దేహం దేవుని ఆలయంగా మారాలి. అందుకొరకే దేవుడు నిన్ను సృజించాడు. యేసు ప్రభు నివసించాలని కట్టుకున్న ఇల్లు కనుక దొంగల గుహగా దాన్ని మార్చొద్దు. మన ఆయనే నివసించడానికి మన దేహాన్ని సమర్పించుకోవాలన్నమాట. ఇప్పుడు జ్ఞానులు వచ్చి ఆరాధిస్తారు కదా. ఆరాధన అనే మాటకి ఏంటి మనం చూద్దాము. జ్ఞానులు ఆరాధించినప్పుడు ఆ గృహంలో ప్రవేశించారని ఉంటుంది. బెత్లెహేంలో ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలోనికి ప్రవేశించి బాలయేసుని వాళ్ళు సాష్టాంగపడి ఆరాధించారని. చిన్నవాడు కదండి బాలయేసు, 2 సంవత్సరాలు లేవు బాబుకి ఇంకా. కానీ యూదుల రాజు అని వాళ్ళు గుర్తించారు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి చాలా జ్ఞానాన్ని ఇస్తారండి. ఒక వ్యక్తిలో దయ్యపు శక్తులు ఉన్నాయనుకోండి, ఆ ఏం శక్తులు ఉన్నాయో కూడా చెప్తారు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ వ్యక్తిలో అభిషేకం ఎంత ఉంది అని కూడా చెప్తుంటారనమాట. ఎంత జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళు. ఈ జ్ఞానులకి ఏం జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ ఇచ్చింది. ఆ చిన్న బాబే విశ్వానికి రాజు, దేవుని యొక్క బిడ్డ రాజుగా పుట్టాడు అని అన్నమాట. యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకి దేవుడు ఆ శుభ సందేశాన్ని ఇస్తారు. కానీ గొర్రెల కాపర్లు వాళ్ళు యూదులే, ఇజ్రాయెల్ దేశానికి చెందినవాళ్ళు. కానీ వీళ్ళు అన్యులు అన్నమాట. ఈ జ్ఞానులు అన్యులు అంటే ప్రపంచానికే బయలుపరుస్తున్నారు.
వాళ్ళు వచ్చి సాష్టాంగపడి దేవుణ్ణి యేసుప్రభుని ఆరాధిస్తారు కదండి. 3 కానుకలు ఇచ్చారనమాట. బంగారం, అంటే బంగారం రాజులకి గుర్తండి. రాజులకి రాజు యేసు, రాజు యూదులకు రాజు, వినమ్రుడైన రాజు, షాలేము రాజు అన్నమాట. ప్రభువులకి ప్రభు. దర్శన గ్రంథం 19:16లో యేసుప్రభు ఇప్పుడు వస్తారు కదండి పరలోకం నుంచి. తెల్లని గుర్రం మీద ఆయన వస్తారనమాట. ఆయన దుస్తుల మీద రాజులకి రాజు ప్రభువులకి ప్రభు అని రాయబడి ఉంటుంది. గుర్రం మీద రాజులకి రాజు వస్తున్నాడు. దేని కొరకు? యుద్ధం చేయడానికి, సాతాన్ రాజ్యాన్ని ఆయన అంతమొందించడానికి వస్తున్నాడు అనమాట. జయించడానికి వస్తున్నాడు. ఆయన పుట్టింది సాతాను క్రియల్ని లయం చేయడానికి, లోకంలో తాను తల చితగ్గొట్టడానికి. స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది అని వీళ్ళు ఆరాధించారు. మరి ముందు పాత నిబంధనలో చూస్తే అబ్రహాం దేవుణ్ణి ఆరాధించాడండి. ఆదికాండం 22:5లో అబ్రహాము తనతో పాటు వచ్చిన 2 సేవకులకి చెప్తాడు. వాళ్ళ ఇంటి నుంచి వస్తారండి మోరియా కొండకి. కొండ అలా చూస్తాడు, మోరియా కొండని చూస్తాడు దగ్గర వచ్చిన తర్వాత. అప్పుడు తన దగ్గర ఉన్న పని వాళ్ళకి చెప్తాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను బాబు పైకి వెళ్ళి కొండపైకి దేవుణ్ణి ఆరాధించి వస్తాం. ఆరాధన అనే మాట ముందు ఆయన వాడతాడండి. అసలు ఇక్కడ ఏంటి ఆరాధన అంటే, దేవుడు అబ్రహాంను అడుగుతాడు, నీ ఏకైక కుమారుడు ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వు. అలాగే అని వేకునే లేచి ప్రయాణం చేస్తాడనమాట. బాబు ఇస్సాకుని తీసుకొని, బాబుకి 10-12 సంవత్సరాల మధ్య వయసు ఉండొచ్చండి. మరి 2 పని వాళ్ళని కూడా తీసుకొని బయలుదేరుతాడు. మోరియా కొండ వచ్చినప్పుడు పని వాళ్ళని అక్కడ ఉండమని ఆయన పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో చెప్తాడు, దేవుణ్ణి ఆరాధించి వస్తామంటే, దేవుడు ఏదైతే నన్ను చేయమన్నాడో దాన్ని నేను చేయడానికి కొండ మీదకి వెళ్తున్నాను. బాబుని బలిగా ఇమ్మన్నాడు, ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే ఆరాధన అంటే దేవుని మాటకు విధేయించుట, అది ఆరాధన అన్నమాట. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదొక్క మాట మీరు నేర్చుకుంటే మీ జీవితం మారిపోతుందండి. దేవుని మాటకి లోబడి జీవించడానికే దేవుడు మనకి మాటలు ఇచ్చారండి, మూసివేయడానికి కాదు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి, చదివి దాన్ని పాటించాలి. ఎక్కువ ఈ లైట్లు పెట్టుకోవడం, స్టార్లు పెట్టుకోవడం, షాపింగ్లు చెయ్యండి, కానీ ఒక లిమిట్లో ఉండండి. ఒక లిమిట్లో ఉండండి. ఏదైనా కూడా ఎక్కువ సమయము క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. అంటే క్రీస్తు చెప్పింది మనం చెయ్యాలి. ఇప్పుడు లూకా సువార్తలో ఎలా మరియ తల్లి దేవుడు చెప్పిందంతా విన్న తర్వాత, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏదేది చెప్పారో అదంతా మీ మాట చొప్పున జరుగునుగాక. అలాగే మనం కూడా దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఉంది. మత్తయి సువార్త 5లో అష్టభాగ్యాలు చాలా చాలా ఉన్నాయి మనకి కదా. అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే ఆయనను ఆరాధించినట్లండి. ఆరాధన 1 గంటలో అయిపోయేది కాదండి. మన జీవితం అంతా మనము దేవుని మాటకి లోబడి జీవిస్తే మన జీవితమే ఒక ఆరాధన అన్నమాట. మరియ తల్లి, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అంటే ఆ దేవుని యొక్క కుమారుడు దేవుని చిత్తానికి తనని సమర్పించుకొని మరి దేవుని తల్లిగా ఎలా ఉండాలో అలా యోగ్యంగా జీవించారనమాట. మన పిలుపుకి తగిన విధంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎఫెసీ లేఖలో పౌలు అదే రాస్తాడనమాట, మీరు మీ పిలుపునకు తగిన విధంగా జీవించండి అని. దేవుడు నన్ను పిలిచారు, సేవ అభిషేకాన్ని ఇచ్చారు, సువార్తని బోధించడానికి నేను తగిన విధంగా యోగ్యంగా జీవించాలి కదండి. ఇర్మియా గ్రంథం కానీ, ఎజెకియెల్ గ్రంథం, హోసియా మీరు చదివితే డీప్గా చదవండి. చెట్టు రూట్స్ లోపల డీప్గా వెళ్తూ ఉంటే ఇంకా ఇంకా నీళ్లు పీల్చుకొని ఇంకా ఏటి ఒడ్డున నాటిన చెట్టు ఎట్లా నీళ్లు పీల్చుకొని చక్కగా ఫలిస్తుందో, మనం ఇదిగో బైబిల్ గ్రంథం అనే ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఉండాలండి. అప్పుడు ఈ గ్రంథంలోంచి అంతా దేవుని యొక్క
జ్ఞానాన్ని మనం గ్రహించి మనం ఆ జ్ఞాన ఫలాల్ని మనం ఫలించాలి, నీతి ఫలాల్ని ఫలించాలండి. ఒక్కొక్క జీవితం ద్వారా దేవుడు మనకు ఒక్కొక్క మాదిరి అన్నమాట. నెహెమియా చూస్తే ఎంత నీతిమంతుడుగా ఉన్నాడు. ఇర్మియా అండి 40 సంవత్సరాలు ప్రవచిస్తాడు రాజులకి, ప్రజలకి కూడా. మీరు దేవుని మాటలు వినట్లేదు, మీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు, అప్పుడు దేవుడు మిమ్మల్ని బాబిలోనియ రాజుకు అప్పగిస్తాడని చెప్తే వాళ్ళు వినరండి. ఇలాంటి ప్రవచనం ఇస్తావా, మమ్మల్ని ప్రవాసానికి దేవుడు పంపిస్తాడని ఇస్తావా అని ఆయనని చెరసాల్లో పెడతారు. ఒంటరితనం బావిలో వేసేస్తారు, బొండ కొయ్య వేస్తారు, జీవితం అంతా ఒంటరితనం. నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటాడు దేవుడు. కనుక దేవుని మాటకి లోబడి పెళ్లి చేసుకోకుండా ఉంటాడండి. ఎజెకియెల్ మీరు చదివితే దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో నువ్వు మార్నింగ్ ఈ సందేశం అందించు ప్రజలకి. అక్కడ బాబిలోనియాలో ఉంటారనమాట, కేబార్ నది ఒడ్డున, టెలైవి అనే చోట. దేవుడు సందేశాన్ని ఇస్తే వింటాడు, విని వెళ్ళి ప్రజలకి బోధిస్తాడు. ఈరోజు సాయంకాలము నీకు ఇష్టమైన వ్యక్తి మరణిస్తుంది, కానీ నువ్వు ఏడవద్దు. నీ భార్య మరణిస్తుంది, నువ్వు ఏడవద్దు. ఏడవడండి. దేవుడు చెప్పాడు కదా నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆయన విలపించాడు, దుఃఖించాడు. ఆ తర్వాత ఇలా చనిపోతే ఆచారాలు ఉంటాయి, అవే నువ్వు పాటించొద్దు అంటే అలాగే చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దేవుడు మళ్ళా సందేశాన్ని ఇస్తారు, వెళ్ళి ప్రజలకి చెప్పు అని. వెళ్ళి ఏది కాలేదు, భార్య మరణించినా ఏది జరగనట్లుగా వెళ్ళి ప్రజలకి మళ్ళా ప్రసంగం చేస్తాడనమాట. అప్పుడు ప్రజలు అంటారు, ఏంటయ్యా నీ ప్రవర్తన మాకు అర్థం కావట్లేదు, భార్య మరణిస్తే కూడా నీకు కన్నీళ్ళు రావట్లేదా, ఇలా వాక్యాలు బోధిస్తూనే ఉంటావా, నీకు ఫీలింగ్స్ లేవా అని. ఆయనకున్న ఫీలింగ్స్ ఏంటో ఆయనకు లోపల తెలుసండి. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు పిల్లల కంటే ఎక్కువగా, భర్త కంటే ఎక్కువగా, ఉద్యోగం కంటే ఎక్కువగా ఆయన చెప్పినట్లు చేయాలని చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు అర్థం చేసుకోలేరు, భర్త అర్థం చేసుకోడు, భార్య అర్థం చేసుకోదు, ప్రజలందరూ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. కానీ లోపల వాళ్ళు దేవుని ఎంత ప్రేమిస్తున్నారో ఆ దేవుని ప్రేమలో వాళ్ళ ఫీలింగ్స్, భార్య చనిపోతే ఏడవకుండా ఉండాలి, దేవుని చిత్తం చేయాలి. కానీ లోపల ఎంత వేదన అండి, అది సేవలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఊరికే కూర్చొని నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళకేం తెలుస్తుంది, దేవుని సేవ చేసే వాళ్ళకే సేవకుల యొక్క బాధలు తెలుస్తాయన్నమాట. ఎన్నెన్ని ఫీలింగ్స్ మనకు ఉంటాయి. అలాగే మరి హోజియా ప్రవక్తను చూస్తే దేవుడు అంటారు, ఇదిగో ఒక వేశ్యను పెళ్లి చేసుకో అని చెప్తే అందరికీ దేవుని సందేశాన్ని విని బోధించడం అండి. ఇప్పుడైతే బైబిల్ చదివి దేవుడిచ్చిన వాక్యం చెప్తాము. ఇప్పుడు కూడా మాట్లాడతాడు అంతరంగంలో, దర్శనాల్లో, కళల్లో. మరి హోజియా ప్రవక్తతో దేవుడు చెప్తారు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ గోమేరు వేశ్య వృత్తిలో ఉన్న ఆ స్త్రీని పెళ్లి చేసుకో అంటే ఆయన హృదయం ఎట్లా ఉంటుందండి. కానీ దేవుని గౌరవిస్తూ దేవుని మాటకి లోబడి ఆమెను పెళ్లి చేసుకుంటాడండి. అప్పుడు అందరు ఎలా అనుకుని ఉండొచ్చు, ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు ఈయన, ఒక దేవుని ప్రవక్త, ఒక పరిశుద్ధుడు, ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు మీరు ఊహించుకోనండి. ఇంకా ఆ తర్వాత ఆమెకి 3 బిడ్డలు పుడతారండి. వాళ్ళ పేర్లు కూడా ఏంటి అని దేవుడు చెప్తారు. తర్వాత ఆమె ఈ 3 పిల్లల్ని కన్న తర్వాత కూడా ప్రవక్త అంటే ఎంత పరిశుద్ధంగా ఉంటాడు, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని మాట వింటూ, దేవుని స్వరాన్ని వింటూ ఆ ఇల్లంతా పరిశుద్ధంగా ఉంటుంది. కానీ ఆమె మారలేదండి. ఒక పరిశుద్ధుని, ఒక ప్రవక్త యొక్క భార్యగా ఉండి ఆమె లోపల మార్పు రాలేదు. ఆమె కూడా భర్తను చూసి మారాలి అని ఆమె మారకుండా మళ్ళా తిరిగి ఆ మొదటి ప్రేమికుడి దగ్గరికి వెళ్తుందండి. బైబిల్ గ్రంథం నుంచి నేను చెప్తున్నాను. ఆయనకి ఎంత బాధ అనిపిస్తుండొచ్చు కదా. వేశ్యను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళా ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. మనకేమో వాక్యం బోధిస్తాడు,
పరిశుద్ధంగా ఉండండి అని. మరి ఆయన భార్యనే సరిగ్గా కంట్రోల్ చేసుకోలేడా? ఎన్ని మాటలు! ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారండి. పిల్లల్ని విడిచిపెట్టి, నాన్నను విడిచిపెట్టి ఆమె ఇంకొకరి దగ్గర వెళ్తే ఆ పిల్లలు ఎంత గాయపడి ఉంటారు కదా. ఈ రోజులలో అమ్మ వెళ్ళిపోతుంది, పిల్లల్ని విడిచిపెట్టి నాన్న వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు ఎంత గాయపడతారండి. ఒకరి అమ్మ దగ్గర, ఒకరి నాన్న దగ్గర, అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎట్లా ఉంటారు? ఆ హోసియా హృదయంలో ఎంత వేదన! ప్రభు మరలా అతనితో చెప్తారు, నీవు వెళ్ళి ఆ పాత ప్రియంతో ఉన్న నీ భార్యను మళ్ళీ తెచ్చుకో. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే. వాళ్ళు వ్యభిచారం అంటే అన్య దైవములను కొలుస్తూ ఉన్నారు. అయినా కూడా నేను వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ నాతో పెళ్లి జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా తిరిగి ఆ పాత అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. అదే త్రాగుడు, అదే వరల్డ్లీనెస్, అదే పాపపు సినిమాలు చూడడం, అదే అవినీతిగా డబ్బు సంపాదించడం. ఇది అన్నమాట వ్యభిచారం అంటే. ఆత్మ సంబంధమైనది. ప్రజలకి బోధించాలి. ఎలా అంటే హోసియా ప్రవక్త జీవితం ద్వారా అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు చెప్పు, వ్యభిచారిని అయిన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత మీరు నాతో కొన్ని రోజులుండి మరలా ఆ పాపంలోనికి వెళ్ళి మరలా విగ్రహారాధన, మరలా హత్యలు చేయడం, మరలా వ్యభిచారం చేయడం, మరలా ఇలా జీవిస్తున్నారు అని నీ జీవితాన్ని ఒక సందేశంగా బోధించంటే అలా బోధిస్తాడండి. ఆమెను తెచ్చుకో అని చెప్తే వెళ్ళినప్పుడు ఆ ప్రియుడు అంటాడు, ఆ పాత ప్రియుడు, నువ్వు ఇన్ని వెండి నాణాలు నువ్వు నాకు వెలనివ్వాలి, ఇన్ని కుంచాల యవధాన్యాలు ఇవ్వాలి అని. అప్పుడు ఆ వెండి నాణాలు, ఆ ధాన్యము ఆయనకి చెల్లించి ఆయన తన భార్యను తెచ్చుకుంటాడు. అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తాన్ని చెల్లించి వెలనిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ముందు మనల్ని సృజించాడు కనుక మన ఆయనకు చెందిన వాళ్ళు. అయినా కూడా మనం పాపంలో పడిపోయాం. ఆయన వెలనిచ్చి కొనుక్కున్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం మీరు చదివితే పౌలు అక్కడ మాట్లాడతాడనమాట. 18వ వచనం నుండి ఏమంటాడంటే, మీరు వ్యభిచారం నుంచి దూరంగా పారిపోండి. వ్యభిచారం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగేది కాదండి. ఇక్కడ హోసియా గ్రంథంలో ఏం చెప్తాడంటే, అనేక భూ సంబంధమైన వాటిని ప్రేమించడం, ధనాశ, తిండిపోతనము, సోమరితనము, నిద్ర, సినిమాలు చూడము, త్రాగడము, ఇలాంటివన్నీ అన్నమాట. వీటిని ఆత్మ సంబంధమైనటువంటి విగ్రహాలు, ఆత్మ సంబంధమైన వ్యభిచారం, స్పిరిచువల్ అడల్టరీ అంటారనమాట. హృదయంలో యేసు రాజుగా ఉండాలి కానీ ఇంకొకటి రాజుగా ఉండకూడదు. మనకి మనమే రాజుగా ఉండకూడదు అనమాట. 1 కొరింథీ 6లో ఆయన 2 విగ్రహాల గురించి మాట్లాడతాడండి. మానవ శరీరము తిండి కోసం కాదు, మరలా వ్యభిచారం కోసం కాదు. ఈ 2 విగ్రహాలు అన్నమాట. ప్రభు రెంటిని నాశనం చేస్తాడు. తిండి కొరకు కాదు మనం జీవించేది, వ్యభిచారం కొరకు కాదు. ఈ రెంటిని కూడా నాశనం చేస్తాడు. మనం దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసిస్తున్నాడు కనుక వ్యభిచారం నుండి పారిపోండి. ఆయన తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఆత్మయోరం తేయి గ్లోరియం, ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంతా దేవుని మహిమ కొరకే చేయండి. మీరు ఏది తిన్నా, త్రాగినా, ఏ వస్త్రాలు ధరించినా దేవుడు మహిమపరచబడాలి మన ద్వారా. మన మాటలు, మన క్రియలు, మన జీవిత విధానం. యేసు ప్రభు ఆయన సింపుల్గా ఉంటాడు. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను అని మీరు నా నుంచి నేర్చుకోనండి. సింపుల్గా, పౌరంలాగా, సింపుల్ లైఫ్ అన్నమాట. ఒక వడ్రంగి కుమారునిగా పెంచబడ్డాడు. ఒక పేతురు ఇంట్లో చేపలు పట్టే వాళ్ళ ఇంట్లో ఉంటాడు యేసుప్రభు 3.5 సంవత్సరాలు. శౌరి వారు ఒక కోటలో పుట్టి గోవాలో కూడా ఆయన కూడా ఒక బెస్తవాన్ ఇంట్లో ఉండి
ఒక చిప్పలో గంజి తాగుతూ ఆ గుడిసెలో చాప మీద దినం రాత్రి ప్రార్థించి సువార్తని బోధించాడండి. దేవుని మాట స్పెయిన్లో ఉంటాడు ఆయన, అక్కడ పుడతాడు కానీ ఇక్కడ వచ్చి సువార్త బోధిస్తాడు. ఇక్కడ నుంచి చాలా దేశాలకు అన్నమాట. ఇది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఒక గంట సేపు చేసే ఆరాధన మాత్రమే కాదండి. ఆ ఆరాధన మనల్ని ఈ ఆరాధనలోనికి నడిపించాలన్నమాట. మదర్ తెరీసా తల్లి అంటారు, మేము దేవాలయంలో రొట్టె రూపంలో ఉన్న యేసు ప్రభుని ఆరాధిస్తాం. అంత పెద్ద దేవుడు, సమస్త విశ్వాన్ని దేవుడు యేసుప్రభు ద్వారా యేసుప్రభు కొరకే సృజించారు. కొలోసి 1లో చెప్తారు, అలాగే యోహాను సువార్త 1లో కూడా ఉంటుంది. చిన్న బాబుగా ఈ లోకంలో పుట్టి మనం ఎలా జీవించాలి, తండ్రి చిత్తం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. యోహాను 6:38లో చెప్తారు, నేను నా ఇష్టానుసారం కాక దేవుని చిత్తం చేయడానికి లోకానికి వచ్చాను. మనం కూడా అది నేర్చుకోవాలండి. నానా నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి. హెబ్రీ పత్రిక 10లో 5, 7, 10 వచనాల్లో చెప్తారు. యేసు ప్రభు చెప్తారు వాళ్ళ నాన్నతో. మనం కూడా చెప్పాలి, నాన్న నువ్వు నాకు ఒక దేహాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి. మరి ఏంటి దేవుని చిత్తం అంటే, బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. మీరు రాసుకొని మాట్లాడింది దాన్ని పాటించాలన్నమాట. దీన్ని ఆరాధన అంటారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, అంటే క్రీస్తు చెప్పినట్లుగా మనం జీవించడం అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, యేసు ప్రభు ఎలా విధేయించారు, మీ మాటకి మరియ తల్లి ఎలా విధేయించారు, అపోస్తులు, పునీతులు, ప్రవక్తలందరూ కూడా, ఇర్మియా ప్రవక్త మీరు వివాహం చేసుకోవద్దంటే చేసుకోలేదు. ఎజెకియెల్ ప్రవక్తతో చెప్పారు, నీ భార్య మరణిస్తుంది కానీ నువ్వు ఏడవద్దంటే ఏడవాడు ప్రభా. అలాగే మరి హోసియా ఒక వేశ్యను పెళ్లి చేసుకో అంటే చేసుకుంటాడు. 3 బిడ్డలు పుట్టిన తర్వాత మరలా పాత ప్రియునితో వెళ్ళినప్పుడు మరలా ఆమెను తెచ్చుకోను, మళ్ళా ఆమెను ప్రేమించు అన్నప్పుడు మీకు విధేయత చూపిస్తాడు. యేసయ్య, మీరు తండ్రికి విధేయించారు, మా కోసం సిలువలో రక్తం చిందారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, అనగా క్రీస్తు చెప్పినది విని పాటించుట. ఆ పాటించడానికి, వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి మాకు శక్తి దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తు చెప్పినది మనం చదివి ధ్యానించి విధేయించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.